హరే కృష్ణ. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని 6వ శ్లోకం చూద్దామా. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథాః. దీని భావం ఏంటంటే, దుర్యోధనుడు ద్రోణాచార్యునితో మాట్లాడుతూ పాండవుల పక్షాన ఉన్న మహావీరులను ప్రస్తావిస్తూ యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అర్జునుని కుమారుడైన అభిమన్యుడు, సౌభద్రుడు, అలాగే ద్రౌపది పుత్రులు అందరూ గొప్ప మహారథులని పేర్కొంటాడు. యుద్ధ రంగంలో వీరందరూ అసాధారణ పరాక్రమం, ధైర్యం, యుద్ధ నైపుణ్యం కలిగిన యోధులు. శత్రువులను తక్కువగా అంచనా వేయరాదని, వారి శక్తి సామర్థ్యాలను గుర్తించడం ఒక మంచి నాయకుని లక్షణమని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. దుర్యోధనుడు ప్రత్యక్షుల బలాన్ని తెలుసుకున్నప్పటికీ ధర్మం తన వైపు లేదనే అంతర్గత ఆందోళన కూడా అతని మాటల ద్వారా పరోక్షంగా వ్యక్తమవుతుందండి. ఈ శ్లోకం మనకి ఒక ముఖ్యమైన నాయకత్వ సూత్రాన్ని బోధిస్తుంది. విజయమే కోరుకునే వ్యక్తి తన బలంతో పాటు ప్రత్యర్థి బలాన్ని కూడా సరిగ్గా అంచనా వేయాలి. సమర్థులైన వ్యక్తులను గౌరవించడం, వారి ప్రతిభను గుర్తించడం, పరిస్థితులను వాస్తవికంగా విశ్లేషించడం విజయం సాధించడానికి అత్యంత అవసరం. అయితే కేవలం బాహ్య బలం మాత్రమే కాదు, ధర్మం, న్యాయం, సత్యం కూడా విజయానికి మూలాధారాలు అని ఈ సందర్భంగా మనకి గుర్తు చేస్తుందండి ఈ శ్లోకం. ఆచరణ బోధ ఎలా ఉంటుందంటే, మన జీవితంలో ఇతరుల ప్రతిభను అంటే మన జీవితంలో ఇతరుల ప్రతిభను చూసి అసూయ చెందకుండా వారి మంచి లక్షణాలను గుర్తించి వాటి నుంచి నేర్చుకోవాలి. పోటీని శత్రుత్వంగా కాకుండా మన సామర్థ్యాన్ని పెంపొందించుకునే అవకాశంగా భావించాలి, మార్చుకోవాలి. వినయం, ధర్మబద్ధత, సరైన ప్రణాళిక, ఆత్మవిశ్వాసం కలిగిన వారే నిజమైన విజయాన్ని సాధిస్తారండి. ధర్మాన్ని ఆధారంగా చేసుకొని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని పొందగలమనే సందేశాన్ని ఈ శ్లోకం మనకి అందిస్తుంది. ఒకసారి శ్లోకం చూద్దామా. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథాః. హరే కృష్ణ.